హాయ్ అందరికీ. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 52 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరీదేవి అలా బతిమిలాడడం చూసి అవతల ఉన్న లేడీ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. "ఇప్పుడు నేనేం జోక్ చేశానని అలా నవ్వుతున్నావు?" అని కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి. "ఏంటి భువనేశ్వరి, నీకు కోపం వస్తోంది? నీకిప్పుడు ఆ ఆప్షన్ నేనివ్వలేదు. అయినా నా టార్గెట్ నువ్వే అయినప్పుడు నేను నీ డీల్‌కి ఎలా ఒప్పుకుంటాననుకున్నావు?" అని అంతే పెద్దగా నవ్వింది అవతలి లేడీ. "అసలు నువ్వు ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? పోనీ నీకేం కావాలో చెప్పు" అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. "నువ్వు, నీ తమ్ముడు ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతారా?" అని అడిగింది అవతలి లేడీ. "అది అసాధ్యం. నన్ను ఇక్కడి నుంచి ఎవ్వరూ కదపలేరు. ఒకవేళ నువ్వు ఈ ఫోటోలన్నీ సంతోష్‌కి చూపించినా అవి అబద్ధం అని నేను ప్రూవ్ చేయగలను. నేను మంచితనంగా అడుగుతున్నాను కదా అని నిన్ను నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు. సంతోష్ ఇంకా నా గుప్పెట్లోనే ఉన్నాడు" అని పొగరుగా సమాధానం చెప్పింది భువనేశ్వరీదేవి. "సరే అయితే. నేను డైరెక్ట్‌గా సంతోష్ తోటే మాట్లాడి తేల్చుకుంటాను. మరలాంటప్పుడు అనవసరంగా నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? ఎందుకింతగా భయపడుతున్నావు?" అని వెటకారంగా అడిగింది అవతలి లేడీ. "ఇవన్నీ కాదు. నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. ఈ విషయం ఇక్కడే సమాధైపోవాలి. నీకు ఎంత కావాలో అడుగు" అని అన్నది భువనేశ్వరీదేవి. "సరే. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీ మీద జాలేస్తోంది. నేను ఎంత అడిగినా ఇస్తావా?" అని అన్నది ఆ లేడీ. "ఇస్తాను. నీకెంత కావాలో చెప్పు" అని అడిగింది భువనేశ్వరీదేవి. "సరే. నాకు 5,00,00,000 కావాలి. అది కూడా క్యాష్ కావాలి" అని బేస్ వాయిస్‌తో చెప్పింది ఆ లేడీ. ఆ విషయం వినగానే భువనేశ్వరీదేవితో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా స్టన్నయి ఆగిపోయారు. "ఏయ్! నువ్వేం అడుగుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఏదో 5,00,000 కావాలి అన్నట్లుగా 5,00,00,000 కావాలి అని అడుగుతున్నావు. ఇప్పుడు నేనెక్కడి నుంచి తేగలను?" అని అన్నది భువనేశ్వరీదేవి. "అది నీ ప్రాబ్లమ్. నాది కాదు కదా!" అని పెద్దగా నవ్వింది ఆ లేడీ. "నా పేరు మీద ఏ ఆస్తులు కూడా లేవు. ఒకవేళ అమ్మి నీకు డబ్బులివ్వాలి అంటే ఒక 50,00,000 వరకు అయితే అరేంజ్ చేయగలను" అని అన్నది భువనేశ్వరీదేవి. "ఇది కూరగాయల బేరం కాదు భువనేశ్వరి. నీ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అవ్వాలి అంటే నాకు డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దారి లేదు నీకు" అన్నది ఆ లేడీ. "చెప్పాను కదా! నేను అంతకంటే ఎక్కువ అమౌంట్ నీకు అరేంజ్ చేయలేను" అని అన్నది భువనేశ్వరీదేవి. "వీరేంద్రతో కలిసి కొత్తగా కంపెనీ పెట్టావు కదా! దానిలో షేర్లు కూడా మీ కంపెనీతోటే కొనిచ్చావు గదా! ఆ డబ్బులుండే ఉంటాయి. అరేంజ్ చెయ్యి. ఏంటో సలహాలు కూడా అన్నీ నేనే చెప్పాల్సొస్తోంది" అని పెద్దగా నవ్వింది ఆ లేడీ. "ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు?" అని భయంగా అడిగింది భువనేశ్వరీదేవి. ది గ్రేట్ భువనేశ్వరీదేవి గొంతులో భయం కనపడుతోంది. "ఐ లైక్ ఇట్" అంటూ మళ్ళీ పెద్దగా నవ్వింది ఆ లేడీ. "షటప్! అసలు నువ్వెవరు? నన్నెందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నావు? నాకు తెలిసి నీకు డబ్బులనేది మ్యాటర్ కాదు. నా నుంచి నీకింకా ఏదో కావాలి. అదేంటో చెప్పు" అని బేస్ వాయిస్‌తో అడిగింది భువనేశ్వరీదేవి. "ఈ విషయం నేను ముందే చెప్పాను. నాకు నీ పతనం కావాలి. అదెలాగో జరిగి తీరుతుంది. నీ గుండె పేలిపోయే ఇంకో విషయం చెప్పనా?" అని కొంచెం గ్యాప్ ఇచ్చింది ఆ లేడీ. "ఇప్పటికే ఇచ్చిన ట్విస్టులతోటి తల పగిలిపోయేలా ఉంది. మళ్ళీ ఏం బాంబు పేల్చబోతున్నావో తొందరగా చెప్పు" అని అడిగింది భువనేశ్వరీదేవి. అవతల ఉన్న లేడీ పెద్దగా నవ్వుతూ, "నీ భర్త కాని భర్త, అదే భూపతి. అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు. అతను ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడో, అతనిని ఎవరు ఇంట్లోంచి తప్పించారో కూడా నాకు తెలుసు. ఈ విషయాలన్నీ నేను సంతోష్‌తో కనుక చెప్పాననుకో, నీ పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటుంటే నాకు చాలా నవ్వొస్తోంది" అని మళ్ళీ పెద్దగా నవ్వింది ఆ లేడీ. దేవితో పాటు మిగతా వాళ్ళు కూడా స్టన్నై నిలబడిపోయారు. వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాలేదు. "భువనేశ్వరీదేవి, నువ్వు ఇప్పుడే ఆ షాక్ నుంచి తేరుకోవని నాకు తెలుసు. కానీ నీకిచ్చిన 10 నిమిషాల సమయం అయిపోయింది. నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక నేనే ఒక నిర్ణయానికి వచ్చే సమయం దగ్గర పడింది" అని అన్నది ఆ లేడీ. "వద్దు వద్దు. నువ్వు అలాంటి నిర్ణయాలేమీ తీసుకోవద్దు. నేను మళ్ళీ ఆలోచించుకొని నీకు కాల్ చేస్తాను. అప్పటిదాకా ఈ విషయాలెవరికీ చెప్పొద్దు ప్లీజ్" అని బతిమిలాడుతున్నట్టుగా అన్నది భువనేశ్వరీదేవి. "ఐ లైక్ ఇట్ భువనేశ్వరీదేవి. నాకెందుకో నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏ అమౌంట్ దీనికంటే ఎక్కువ కాదు. కానీ నువ్వు రేపు ఇదే సమయానికి ఈ నంబర్‌కి కాల్ చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే
ఈ నెంబర్ ఇప్పుడే డీయాక్టివేట్ చేసేస్తున్నాను. రేపు ఉదయం కొరియర్‌లో మరికొన్ని అందమైన ఫోటోస్‌తో ఇంకో కొత్త ఫోను నంబర్‌తో నీ ముందుంటాను. అప్పటిదాకా ఇలాగే టెన్షన్ పడుతూ ఉండు. బాయ్" అని చెప్పి ఫోను పెట్టేసింది అవతలి లేడీ. భువనేశ్వరిదేవి ఏదో చెబుదామని హలో! హలో! అంటూ ఉన్న భువనేశ్వరిదేవి మాటలు అస్సలు పట్టించుకోలేదు. "అత్తా ఇప్పుడేం చేద్దాము?" అంటూ జాలిగా అడిగింది సరియు. "నా పిండాకుడు పెట్టండి అందరూ కలిసి. టెన్షన్‌తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. 25 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న నా సామ్రాజ్యం మొత్తం నా కళ్ళ ముందే కుప్పకూలిపోయేలా ఉంది. ఏ క్షణాన ఆ మైథిలి ఇంట్లో కాలు పెట్టిందో అప్పటినుంచి నాకు టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ముందు ఆ మైథిలి ఎక్కడుందో కనుక్కోవాలి" అని అన్నది భువనేశ్వరీదేవి. "అత్తా నాకొక డౌటొచ్చింది. ఒకవేళ మనకు ఫోను చేస్తుంది మైథిలి అయ్యే అవకాశం ఉందంటావా?" అని సందేహంగా అడిగింది సరియు. దాని మొహం. అది మనల్ని చూస్తేనే దడుచుకునేది. దానికంత ధైర్యం ఉంటుంది అని నేననుకోవడం లేదు. అదీ కాక ఇక్కడ ఉన్నప్పుడు చూశాం కదా! మనకి ఏ రోజు అది ఎదురు చెప్పలేదు. మనం ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా మౌనంగా భరించిందే కానీ ఎప్పుడూ ఎదురు తిరగలేదు. వాళ్ళ నాన్న ప్రాణాలు కాపాడాము అనే కృతజ్ఞత దానిలో ఉంది. అది ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయదు. ఇంకెవరో ఈ పని చేస్తున్నారు అని నా అనుమానం అని అన్నది భువనేశ్వరీదేవి. ఎవరు చేస్తుంటే ఏముందిలే కానీ, ఈ విషయం సంతోష్ దాకా వెళ్ళకుండా జాగ్రత్త పడాలి అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు ప్రభాకర్. అది సరే కానీ, ఆ మైథిలికి, సంతోష్‌కి విడాకులు వచ్చినట్లేనా? అని డౌట్‌గా అడిగింది మంజుల. మైథిలి సంతకాలు పెట్టిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. అది తోక చాడించడానికి వీలు లేకుండా అన్నీ పక్కాగా డాక్యుమెంట్స్ రాయించి మరీ సైన్ చేయించాను. దాన్నుంచి ఇక మనకెలాంటి ప్రాబ్లమ్ రాదు. అంతేకాదు, ఈ వంశానికి ఉన్న శాపం వల్ల నాకు తెలిసి ఇప్పటికే అది చచ్చుంటుంది. అందుకే మనకి ఎక్కడ వెతికినా కనిపించడం లేదు అని అన్నది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ సరియు మాత్రం భయపడిపోయింది. సంతోష్ ఆఫీస్ ముందున్న వాచ్‌మెన్ ఇద్దరూ ఇద్దరు బౌన్సర్‌లను తీసుకొని నేరుగా రంగా దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. "ఏయ్! మార్నింగ్ నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. అసలెవరు నువ్వు? ఇక్కడ నీకేం పని?" అని అడిగాడు వాచ్‌మెన్. "ఈ రోడ్డు ఏమైనా నీదా? నా ఇష్టం. నా ఇష్టమొచ్చినట్టు తిరుగుతాను. అడగడానికి నువ్వెవరివి?" అని కోపంగా అన్నాడు రంగా. "ఈ ఆఫీస్ సరౌండింగ్స్‌లో అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే అది నాదే బాధ్యత. అందుకే అడుగుతున్నాను. ఈ ఆఫీస్ చుట్టూతనే ఎందుకు తిరుగుతున్నావు? మర్యాదగా చెప్తావా? లేకపోతే పోలీసుల్ని పిలవమంటావా?" అని కోపంగా అన్నాడు వాచ్‌మెన్.